ఎట్లయితే తెలంగాణ సంక్షోభం క్రియేట్ చేయడంత వరకు కూడా తెలంగాణ గ్రామాలలో గన్నీ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. గ్రామాలలో ఇప్పటికీ అందరూ వదిలేస్తున్నారు, వేరే విషయం. తత్వ కవితా సాంప్రదాయంలో వందల కవితా సంప్రదాయాలు వచ్చాయి తెలంగాణలో. మిత్రుడు మా సంక్షేపి చెప్పింది ఎట్లా వచ్చింది, తర్వాత ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా పోయింది. ఇంకా ఎత్తిరాత సాంప్రదాయం ఏర్పడ్డారు తెలంగాణలో, ఒకరి నుంచి ఒకరు రాసుకునే సాంప్రదాయం. అది పెద్ద ఉద్యమం. ఇంకోటి మన తెలంగాణలో 700 ఏళ్ల నుంచి యక్షగానం పుట్టి సుప్రీం విజయం, అంతకుముందు కార్తీల కాలం నుంచి ఉన్నట్టారు. సుప్రీం విజయం కందుకూరు దగ్గర రాసినప్పటి నుంచి కంటిన్యూస్ గా తెలంగాణలో యక్షగానాల ప్రదర్శన సమ్మర్ లో 3 నెలల పాటు ప్రతి గ్రామంలో జరిగేది. కానీ ఆ ఊళ్ళో ఉండే రైతులు, గ్రామంలో వయసు అందరూ దాన్ని బాగా ప్రోత్సహించేవాళ్ళు. మన గ్రామాలు అంతా వేసిన వాళ్ళంతా అక్కడికి రావాలి. ఏనాడు ఇక్కడ మన తెలంగాణ భాషా సంస్కృతి వికాసం కోసం అగ్రకులాల వాళ్ళు, బ్రాహ్మణ వర్గాలు, పండిత వర్గాల వాళ్ళు ఎన్నడూ కృషి చేయాలి. ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, తెలుగు యూనివర్సిటీ కావచ్చు, ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు, మన తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏనాడు తెలంగాణ భాషా సంస్కృతుల పైన ప్రాపంచిక దృక్పథం అలవర్చుకొని పనిచేసిన దాఖలాలు లేవు. వాళ్ళకి అసలు ప్రాపంచిక దృక్పథమే లేదు, వాళ్ళకి అధ్యయనమే లేదు. అసలు తెలంగాణ సమాజాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేది పెద్ద ప్రశ్న. మాలాంటి వాళ్ళు 20-30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏదో కొద్దిగా ఏదో మాట్లాడగలుగుతున్నాం. అంతకుముందు అది కూడా పెద్ద ప్రశ్న, అప్పుడు పెద్ద ప్రశ్న. అయితే ఇంకో విషయం, నిజాం సంబంధించిన కాలం సార్ నిజాం కాలంలో భాష అంచువేత అనేది అది ఇక్కడ పాలలో మానబడి హనుమంతరావు కూడా కొంత